ఏమైంది నందిని? ఏమైందో తెలీదయ్యా. ఒక్క క్షణం కాలచక్రం నా ముందుకొచ్చిపోయింది. అదే తలుచుకోవటం వల్ల అలా వచ్చుంటుందమ్మా. కాలచక్రాన్ని వీలైనంత త్వరలో తియ్యటం జరుగుతుంది. నువ్వు దిగులు పడకుండా నిద్రపోమ్మా. నాకమ్మా, నీకు అర్పించాల్సిన 3 కాలచక్రాలు ఒకటి ఇప్పుడు అర్పించాను. ఇది ఎలాగో నందిని నీ దగ్గరికి చేరుస్తుంది. త్వరలో మిగతా కాలచక్రాలను చేరుస్తాను. నువ్వు నందిని యొక్క మనసు మార్చి నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలన్న పట్టుదలని నాశనం చేయమ్మా. మన మనసులో ఏమనుకున్నామో అదే విధంగా చేశాం. ఇక ఏ సమస్య రాదు. రండి పోదాం, రండి. ఇక మీదట మీరేం భయపడొద్దు. నందిని ఖచ్చితంగా మనల్ని ఏమీ చేయదు. బంగ్లాలో నువ్వు మంత్రబంధం వేసి ఉంచిన విశ్వాన్ని కాపాడడానికి నేనిప్పుడు వెళుతున్నాను. నీకు చేతనైంది నువ్వు చెయ్యి, నాకు చేతనైంది నేను చేస్తాను. నేనిచ్చిన మాటను నెరవేర్చే తీరతాను. నీ వల్ల అయితే వాళ్ళనేవైనా చేసుకో. నా యొక్క మంత్రబంధాన్ని దేవనాయకి తప్పకుండా తొలగిస్తుంది. నీ మంత్రబంధాన్ని తను ఎలా తొలగించగలదు? నాగబంధాన్ని ఎవ్వరూ తొలగించలేరు. నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావమ్మా. లేదయ్యా, ఆ దేవనాయకి కూడా అమ్మలాగే దైవిక జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. అది మాత్రమే కాకుండా అర్ధనారీశ్వర రూపం. తనకున్న శక్తికి ఆవిడ నా బంధాన్ని తొలగిస్తుంది. నువ్వు చెప్పేది నిజమైతే విశ్వం నీ గురించి చెబుతాడు కదా. ఆ తర్వాత నువ్వు గంగ రూపంలో ఉన్న సంగతి అందరికీ తెలుస్తుంది కదా. దిగులు పడకండి. బంధం నుంచి విముక్తి లభించిన విశ్వం మాత్రం కళ్ళు తెరవడం కానీ మాట్లాడడం కానీ చేయలేడు. నేను ఈలోగా బంగ్లాకి వెళ్ళి విశ్వానికి ముగింపు పలకాలి. తొందరపడకు నందిని. గాయత్రి ఆ బంగ్లాలోనే ఉంది. నువ్వు కోపంలో ఏదైనా చేస్తే తనకి ప్రమాదం రావచ్చు. గాయత్రికి ఏమైనా అయితే నేను ఊరుకుంటానా? గాయత్రికి ఏమి కాని విధంగా నేను ముందుకెళ్తాను. విశ్వం వాస్తవం చెప్పేలోగా మనం ముందడుగు వెయ్యాలి. నేను ఇప్పుడే బయలుదేరుతాను. కాలచక్రాన్ని తీసుకున్న తర్వాతే తనని చంపాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ రూపానికి సంబంధించిన రహస్యాన్ని కాపాడడానికి విశ్వాన్ని చంపడం తప్ప వేరే మార్గం లేనట్టుగా ఉంది. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే నందిని. విశ్వాన్ని చంపేసిరా. పగ తీర్చుకోవలసిన 3 పాపాత్ముల్లో ఒక పాపాత్ముని అంతం చేసి మనం ఎవరమో నిరూపించు. వెళ్ళు. ఏంటి మాధవి, కాసేపైనా పడుకోకుండా రాత్రంతా ఇక్కడే కూర్చున్నావు? కాసేపైనా రెస్ట్ అక్కర్లేదా? వెళ్ళు మాధవి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఇక్కడ ఉంటాను.